అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి పిక్ అ కార్డ్ రీడింగ్. సో ఇది వచ్చేసి పైల్ 1, ఇది వచ్చేసి పైల్ 2 అనమాట. సో మీ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్ ప్రకారంగా మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో చెక్ చేద్దాం. సో పైల్ 1 లెటర్స్ వచ్చేసి ఏ, బి, ఈ, జి, ఐ, J, M, P, Q, R, V, X, Z. అండ్ పైల్ 2 లెటర్స్ వచ్చేసి C, D, F, H, K, L, N, O, S, T, U, W, Y. సో ఇవి వచ్చేసి పైల్ 2 లెటర్స్. సో చూద్దాం మరి మీ నేమ్లో లెటర్ ప్రకారంగా, ఫస్ట్ లెటర్ ప్రకారంగా మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో. సో ఫస్ట్ పైల్ 1తో స్టార్ట్ చేసేద్దాం. హే పైల్ 1, సో ఇది వచ్చేసి మీ రీడింగ్. సో చూద్దాం మరి మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం మెసేజ్ ఏంటి, మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై పైల్ 1. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై పైల్ 1. హౌ మై పైల్ 1's ఏప్రిల్ మంత్ విల్ బీ. వాట్ మై పైల్ 1 కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025. The Hermit, Death, Seven of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రెస్ చూపిస్తుంది. మేజర్ ఆర్కనా చాలా వరకు పైల్ 1. సో ఆర్కల్స్ నుంచి కూడా తీసుకుందాము ఏం మెసేజెస్ ఉన్నాయో. Universe, please show me messages for my collective. How my collective's pile 1's April month will be. Wonders, action, సింప్లిసిటీ. ఇది నిన్నటి రీడింగ్లో కూడా వచ్చింది యాక్చువల్లీ. లాస్ట్ వన్ వచ్చేసి హీలింగ్ కేయాస్. ఓకే, విజ్డమ్ అనేది కూడా చూపిస్తుంది బాటమ్ ఆఫ్ ద డెక్. యా, సో పైల్ 1 మీకు ఏప్రిల్ మంత్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా విజ్డమ్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ మంత్ వచ్చేసి మొత్తం అంతా ఇన్నర్ సెల్ఫ్ మీద వర్క్ చేయడం అనమాట. అంటే డీప్ డౌన్ మీరు ఇప్పుడు వరకు ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, ఏం నడుస్తుంది మీ లైఫ్లో ఏంటి అని చెప్పేసి అర్థం అవ్వకపోతే మాత్రం ఇప్పుడు మీకు ఈ మంత్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా అవేకనింగ్ మంత్ అని చెప్పొచ్చు పైల్ 1. అందుకనే మనకు ఇక్కడ హెర్మెట్ ఉంది, ఇంకా డెత్ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది ఏప్రిల్ మంత్లో చాలా స్ట్రాంగ్గా మీరు ఫీల్ అవుతారు. మీ ఓల్డ్ సెల్ఫ్ అనేది కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది, మీ కొత్త సెల్ఫ్లోకి మీరు వెళ్తున్నారు అని చెప్పేసి మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే ఈ మంత్ నుంచి మీకు ఒక రియలైజేషన్ రావడము, ఇలా ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో మీరు ఉన్నారు, ప్రతి దానికి ఏదైనా వర్క్ చేయాలి అని అనుకున్నా, యాక్షన్ తీసుకోవాలనుకున్నా సరే రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవ్వడము. అంటే బయట వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టడము, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చేద్దాము, లైక్ వర్కో లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేద్దాము, లేకపోతే సెల్ఫ్గా మీరు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అని అనుకుంటే ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో అందుకని ఈ టైంలో ఏంటి అని అంటే మీరు ఈ మంత్లో దీని గురించి బాగా ఆలోచిస్తున్నారు. అంటే
ఎంతవరకు ఈ రెస్ట్రిక్షన్, ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండాలి, దాని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి వైజ్గా ఆలోచించడము, ఆన్సర్స్ అనేది ఫిగర్ అవుట్ చేయడం అనేది చూపిస్తుంది. సో అందుకనే మీకు ఏప్రిల్ మంత్ వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ అవేకనింగ్ మంత్ అన్నట్లు చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా మీరు ఆన్సర్స్ తెలుసుకోవడము, తెలుసుకోవడము అండ్ అవేకనింగ్ జరిగి అండ్ ఏంటి అని అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పి తెలుసుకోవడం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, పాత్ అనేది ఏర్పడుతుంది మీకు ఈ ఏప్రిల్ మంత్లో. అంటే ఇప్పుడు వరకు మీరు ఎలా చెప్పొచ్చు అంటే 7 of Cups ఎనర్జీ వచ్చేసి కొంచెము ఇమ్మెచ్యూర్, కొంచెం కన్ఫ్యూజ్డ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో ఈధర్ మీలో చాలామంది ఏజ్లో తక్కువ ఉండిండొచ్చు, లేకపోతే మనసు విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఏదైనా చెప్పినా తొందరగా అంటే సెన్సిటివ్గా అని చెప్పొచ్చు అనమాట. అంటే వేరే వాళ్ళని ఎందుకు హర్ట్ చేయాలి, అలా హర్ట్ చేయకూడదు అని చెప్పేసి మీకంటే ముందుగా వేరే వాళ్ళని పెట్టడము, లైక్ ఫస్ట్ ప్లేస్ వాళ్ళకి ఇవ్వడం, అంటే కొంచెం మంచితనంతో ఉండడం అనమాట. ఓకే, మంచితనం ఇట్ ఈస్ నాట్ రాంగ్ అఫ్ కోర్స్, కానీ ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పటికైనా సరే బాగుండాలి. మనం బాగుంటేనే మిగతా వాళ్ళందరూ కూడా మనం బాగా చూసుకోగలుగుతాము, వాళ్ళు కూడా బాగుంటారు మన వల్ల, రైట్? సో ఇక్కడ అందుకనే రెస్ట్రిక్షన్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఎప్పుడు అందరితో బాగుండి మీరు హర్ట్ అవ్వడము, మీకు రెస్ట్రిక్షన్స్ రావడము, అంటే డెసిషన్స్ అని ఏమైనా తీసుకున్నా సరే, ఏదైనా చేసినా సరే ఆ తర్వాత దానికి సంబంధించి ఏదైనా నెగిటివ్గా జరిగితే బ్లేమ్ తీసుకోవడము, ఇలాంటిదంతా అనమాట. సో అందుకనే ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి పైల్ 1 మీరు ఈ మంత్లో, ఈ ఏప్రిల్ మంత్లో డెసిషన్స్ తీసుకుంటున్నారు, అలాంటి బిహేవియర్ నుంచి బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నాకు నేను ఇంపార్టెంట్, ఇదే దీనికి సొల్యూషన్. ఇప్పుడు వరకు లైఫ్లో అంత సాక్రిఫైస్ సిచ్యువేషనే, మిగతా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పేసి అంత వాళ్ళ కోసమే చేసింది నడచడం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ఒక స్టెప్ అయినా పర్లేదు మీరు మీకోసం తీసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది ఏప్రిల్ మంత్లో. అందుకనే ఇక్కడ మీకు యాక్షన్ టైం అన్నది చూపిస్తుంది అనమాట. అంటే నిర్ణయం తీసేసుకొని దాని సైడ్ మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, అంటే అక్కడ సైడ్ వెళ్ళడము, అది ఏం చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి అని చెప్పేసి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రావెల్ చేయాలని చెప్పేసి ఉంది, కానీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి, లేకపోతే వాళ్ళని హర్ట్ చేయకూడదని చెప్పేసి మీరు సాక్రిఫైస్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేసి ఏంటి అని అంటే మీరు యాక్షన్ తీసుకోవడం అనమాట. సరే చిన్న ప్లేసెస్కి, దగ్గరలో ఉన్న ప్లేసెస్ కన్నా వెళ్ళేసి వద్దాము, స్పిరిచువల్ ప్లేసెస్ కన్నా వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇలా అనమాట. అంటే కాబట్టి ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఈ విధంగా ఏదైనా సిచ్యువేషన్ అయ్యుండొచ్చు మీ లైఫ్లో, రెస్ట్రిక్షన్గా ఉంటేను దానికి సంబంధించి మీరు బ్రేక్ చేసేసి యాక్షన్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఏప్రిల్ మంత్లో చాలా చాలా స్ట్రాంగ్ అవేకనింగ్ నడుస్తుంది, చాలా స్ట్రాంగ్ హీలింగ్ నడుస్తుంది. అన్నెసరీ ఫైట్స్ మీ లైఫ్లో, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి, మీ పాయింట్ ఎప్పుడు గెలవదు, మీరు కరెక్ట్గా ఉన్నా సరే అవతల వాళ్ళకి అది అర్థం అవ్వదు అని అంటే దానికి సంబంధించి కూడా హీలింగ్ కేయాస్ అనేది చూపిస్తుంది. పాత వూన్స్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, మీరు హర్ట్ అయిన దాన్ని, ఇవన్నీ మీరు ఏప్రిల్ మంత్లో హీల్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో ఏప్రిల్ మంత్ పైల్ 1 మీకు చాలా చాలా స్ట్రాంగ్గా సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ఎనర్జీ చాలా బాగుందన్నమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకనంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో బయట ఏం నడుస్తుంది ఏంటి అని చెప్పేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అందుకొచ్చేసి ఇది వచ్చేసి మీకు మెయిన్ పాయింట్ అన్నట్లు ఉంది. చాలా వైజ్గా అవుతున్నారు, చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే పైల్ 1 మీకు 7 of Cupsతో ఏప్రిల్ మంత్లో మీరు ఎమోషనల్ విషయానికి వచ్చేసరికి, కనెక్షన్స్, రిలేషన్స్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఆప్షన్ అనేది ఏదో చూస్ చేసుకోవడం కూడా చూపిస్తుంది. అంటే ఎలా అంటే కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవడం లాంటిది, కొత్త వాళ్ళతో వెళ్ళి మాట్లాడడము, ఉన్న ప్లేస్లోనే కాకుండా కొత్త ప్లేసెస్కి వెళ్ళడము, కొత్త జాబ్కి వెళ్ళడము. అంటే ఇక్కడ ఏంటి అని అంటే మీరున్న ఇప్పుడున్న ప్లేస్లో మీకు ఎలా అంటే చాలా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉండిండొచ్చు ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి. సో అందుకనే కొంతమంది కొన్ని ఇయర్స్ కూడా అయిండొచ్చు. సో అది విసుగొచ్చేసి అలాంటి ప్లేస్లో ఉండకూడదు, సోల్ ఫ్యామిలీ అని చెప్పేసి మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఒక ఫ్రెండ్ ఉన్నా సరే సరిపోతుందని చెప్పేసి మీరు ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ అన్నట్లు చూపిస్తుంది. సో కొత్త ఎమోషనల్ కనెక్షన్స్ కోసం మీరు వర్క్ సిచ్యువేషన్లో వేరే వాళ్ళతో మాట్లాడడం, ట్రావెల్లో మాట్లాడము, ఇలా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఈ మంత్లో చూపిస్తుంది అనమాట. కొత్త ఫ్రెండ్షిప్స్ లాంటిది, ఓకే, కొత్త కనెక్షన్స్ అన్నది చూపిస్తుంది. సో అలాంటి ఆప్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు ఏప్రిల్ మంత్లో పైల్ 1.
ఓకే. అండ్ డెఫినెట్లీ మీరు ఎప్పుడైతే ఇలా మీ ఆన్సర్స్ అనేది తెలుసుకుంటున్నారు, విజ్డమ్ అనేది మీకు పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తున్నారు రైట్. ఈ జర్నీ వెంటనే చాలా చాలా ఆన్సర్స్ రావడం, చాలా చాలా హోప్స్, చాలా చాలా ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అన్నట్లు కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అంటే ఇక్కడ ఇప్పుడు డెత్ సిచ్యువేషన్ వచ్చేసి రీబర్త్, అంటే మీరు ఓల్డ్ సెల్ఫ్ ఎండ్ అయిన వెంటనే ఇప్పుడు మీ ఓల్డ్ జాబ్ అయి ఉండొచ్చు, చాలా టైం నుంచి స్ట్రగుల్ చేస్తున్నారు, అది ఎండ్ అయిపోయి కొత్త జాబ్లోకి ఎంటర్ అవ్వడము, అంటే దాని గురించి మీరు ఇంకా బాగా నాలెడ్జ్ తెలుసుకొని వేరే ఫీల్డ్లోకి వెళ్ళడం లాంటిది కూడా చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటి అంటే ఏప్రిల్ మంత్లో మీరు ఒక పాత సిచ్యువేషన్స్ నుంచి కొత్త దాంట్లోకి వెళ్తున్నారు, ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో, చాలా మెచ్యూర్ అవుతున్నారు, మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీకు ఏదైతే బెనిఫిటో, మిమ్మల్ని ఎవరైతే హ్యాపీగా ఉంచుతారో అలాంటి చాయిసెస్ అనేది తీసుకుంటున్నారు అన్నట్లు మీకు మెసేజ్ చూపిస్తుంది. అందుకే ఇక్కడ మనకు వచ్చేసి మీకు ఏప్రిల్ మంత్లో హీలింగ్ కేయాస్ అనేది ఉంది. డెఫినెట్లీ ఏదైతే అన్నెసరీగా ఉందో దాన్ని అంతా హీల్ చేస్తున్నారు. మీకు డెసిషన్ కరెక్ట్ అనిపించినప్పుడు మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏప్రిల్ మంత్లో యాక్షన్ తీసుకునేది కూడా చూపిస్తుంది అనమాట. సింప్లిసిటీ వచ్చేసి నిన్నటి రీడింగ్లో ఇది మనకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కామ్గా ఫ్లో అయిపోతూ ఉండాలి ఎనర్జీలో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈవెన్ దో రెస్ట్రిక్షన్స్ ఉన్నా, ఈవెన్ దో మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోకున్నా, మీరేంటంటే ఈ సింప్లిసిటీతో ఫ్లో అయిపోతూ ఉన్నారు, కొత్త ఛాన్సెస్ తీసుకుంటున్నారు, యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ మంత్లో మీరు ఫస్ట్ ప్రియారిటీ మీకోసం, ఫస్ట్ ప్రియారిటీ మిమ్మల్ని మీరు పెడుతున్నారనమాట. ఓకే, అందుకనే మీరు ఫ్లో అయిపోతూ ఈజీలీ కొత్త చేంజెస్ని తీసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోబోతున్నారు. ఓకే. అండ్ అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే మనకు వండర్స్ అనేది చూపిస్తుంది. సో ఈ మంత్ ఏప్రిల్ మంత్లో మీకు డెఫినెట్లీ చాలా బాగుంటుంది. కొత్త కొత్త అడ్వెంచర్స్ రావడము, వండర్స్ అనేది చూడడము, కొత్త జాబ్ ఆపర్చునిటీస్, కొత్త పీపుల్ మీట్ అవ్వడం, మీరు న్యూ చేంజెస్ అంటే ప్లేసెస్కి ఎక్కడైనా వేరే ప్లేసెస్కి వెళ్ళడం, షిఫ్ట్ అవ్వడం లాంటిది, మనీ పరంగా సడన్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మేనిఫెస్ట్ చేయడం లాంటిది. ఈవెన్ దో ఇక్కడ మనకు ఓన్లీ మేజర్ ఆర్కానా 2 చూపించినప్పటికీ ద హెర్మెట్ ఇంకా డెత్ కార్డ్ ఈ రీడింగ్లో ఇవంతా ఇది మొత్తం అంతా మేజర్ చేంజెస్కి అటాచ్ అయి ఉన్నదనమాట. అంటే అన్ని విధాలుగా మీ లైఫ్లో అన్ని ఏరియాస్, అది మనీ పరంగా, కెరియర్ పరంగాను, మీ సెల్ఫ్ పరంగాను, మీ సిచ్యువేషన్స్, మీ సరౌండింగ్స్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా అవన్నీ ఎండ్ అయిపోయి అన్ని విధాలుగా మీరు పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. అందుకని మీరు కొత్త కొత్త ఆపర్చునిటీస్, కొత్త కొత్త హోప్స్ అనేది, వండర్స్ అనేది మీ లైఫ్లోకి ఈ మంత్లో, ఏప్రిల్ మంత్లో మేనిఫెస్ట్ చేయబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. అట్లీస్ట్ చాలా మందికి ఇది మేజర్ ఆర్కానా కాబట్టి చేంజెస్ అయితే పైల్ 1 మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మీరు నోటీస్ చేయొచ్చు అనమాట ఈ చేంజెస్. అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి నా లైఫ్ ఇలా ఉండేది కాదు, ఇప్పుడు కంప్లీట్లీ మారిపోయింది అని చెప్పేసి మీకు అనిపించవచ్చు అనమాట. సో ఆ విధంగా చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అంటే 1-2 ఫీల్డ్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వడం, అంటే మీ జాబ్ షిఫ్ట్ అవ్వడము, లేకపోతే ఇల్లు షిఫ్ట్ అవ్వడం లాంటిది, కొంతమందికి ప్రపోజల్స్ రావడం లాంటిది, కొంతమందికి మీలో మీరే చేంజ్ అయిపోయి అంటే కంప్లీట్ మీ మొత్తం అంతా సెల్ఫ్ని కూడా చేంజ్ చేయడం అనమాట. సో ఇలా ఏదో ఒక్క ఏరియా ఆఫ్ మీ లైఫ్లో అయినా సరే చేంజెస్ అనేది మీరు చాలా స్ట్రాంగ్గా చూస్తారు అన్నట్లుగా మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. సో వండర్స్ అనేది మీరు ఏప్రిల్ మంత్లో చాలా స్ట్రాంగ్గా రిసీవ్ చేసుకుంటున్నారు పైల్ 1. సో పైల్ 1 మీకు ఏప్రిల్ మంత్ చాలా 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 చేంజెస్ని తీసుకొస్తుంది. డెఫినెట్లీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది. మీరు ఈ మంత్ని గుర్తు పెట్టుకునేలాగా ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే. సో ఇది వచ్చేసి మీ రీడింగ్ పైల్ 1. ఐ హోప్ మీకు ఇది నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ. హే పైల్ 2, ఇది వచ్చేసి మీ రీడింగ్. సో ఇవి వచ్చేసి మీ లెటర్స్, మీ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ అనమాట. చూద్దాం మరి మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పైల్ 2, మీకు కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో చూద్దాం పైల్ 2 మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో, మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉండబోతుందో. యూనివర్స్ ప్లీజ్ షో మీ హౌ మై pile 2's April month will be, what my pile 2 can expect in the month of April, what my pile 2
can expect in the month of April. Seven of Swords, Seven of Cups. The World. ఓకే, సో పైల్ 1కి మంచిగా వచ్చింది రీడింగ్, అంటే చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి మీకు జడ్జ్మెంట్ చూపిస్తుంది. మీకు కూడా అలానే స్ట్రాంగ్గా ఉంది పైల్ 2. చూద్దాం మరి, ఆర్కల్స్ నుంచి కూడా తీసుకుంటాను. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ మై పైల్ 2 కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. వాట్ మై పైల్ 2 కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. Miracles, stillness, gateway. ఓవరాల్గా మొత్తం అందరికీ కలెక్టివ్గా చాలా స్ట్రాంగ్గా ఉంది ఏప్రిల్ మంత్ అయితే అని అర్థమైంది. సో వన్ మోర్ యూనివర్స్, ట్రాన్స్ఫర్మేటివ్ మంత్, వయాజ్. యా, చాలా చాలా స్ట్రాంగ్గా ట్రాన్స్ఫర్మేటివ్ మంత్ మీకు కూడా పైల్ 2. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పవర్ చూపిస్తుంది. సో పైల్ 2, ఫస్ట్ మీకు ఇక్కడ ఏంటి అని అంటే, ఈ మంత్ మీకు ఏప్రిల్ మంత్లో మీ డౌట్స్, ఇల్యూషన్స్, రన్నింగ్ అవే ఎనర్జీస్, మీరు ఆప్షన్ లాగా ఉండడం లాంటిదో, ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఇదంతా ఉంది చూడండి, దేని నుంచి డెఫినెట్లీ బయటకు రాబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే, ఒకటి ఈ ఇల్యూషన్స్ అంటే మీరు క్లియర్లీ చూడలేకపోవడము ఏం నడుస్తుంది ఒక సిచ్యువేషన్లో అని చెప్పేసి. ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మీ ఏ ఏరియా ఆఫ్ లైఫ్లోనా అయి ఉండొచ్చు, కెరియరా లేకపోతే మీ రిలేషన్స్కి సంబంధించిన దేనికైనా. బట్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా 2 థింగ్స్ చూపిస్తుంది. ఒకటి రిలేషన్కి సంబంధించి చూపిస్తుంది, ఒకటి మీ ఓన్ థాట్స్కి సంబంధించి చూపిస్తుంది. ఓకే, బట్ ఏదైనా అవ్వచ్చు. సో దీనికి సంబంధించి ఏదో సిచ్యువేషన్కి సంబంధించి మీరు ఇప్పుడు వరకు ఏమీ క్లియర్గా చూడలేకపోతున్నారో, ఇల్యూజన్లో ఉన్నారో, అంటే ఇక్కడ మీరు మధ్యలో ఈ మసకాలకి ఈ మొబ్బు, అవతల సైడ్ ట్రూత్. సో దీనివల్ల మీరు ఇక్కడ ఏదైతే ట్రూత్ ఉందో అది చూడలేకపోవడం, ఏం నడుస్తుంది మీ లైఫ్లో అని చెప్పేసి. సో అది మీకు ఏప్రిల్ మంత్లో చాలా స్ట్రాంగ్గా ఈ ఇల్యూషన్స్ అనేది బ్రేక్ అయిపోతుంది. మీరు క్లియర్లీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది, సిచ్యువేషన్లో ఏంటి అని చెప్పేసి క్లియర్లీ మీరు చూడబోతున్నారు. మీకు ట్రూత్ అనేది తెలియబోతుంది. డౌట్స్, ఇల్యూషన్స్ అన్నీ బ్రేక్ అయిపోతుంది అన్నట్లు మీకు చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ ఇక్కడ. సో ఏప్రిల్లో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిసెప్టివ్ ఎనర్జీస్ నుంచి, ఎవరైతే మీతో అబద్ధం చెప్తున్నారు, లేకపోతే మీతో ఆనెస్ట్గా లేరు, కొంతమంది కొన్ని థింగ్స్ మీ నుంచి ఏదైనా తీసుకొని వెళ్ళిపోవడము, ఎమోషన్గా అవ్వచ్చు, లేకపోతే మీ నుంచి ఏదైనా వస్తువో డబ్బులు ఇలాంటిది తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి దానికి సంబంధించి కూడా మీకు ట్రూత్ అనేది తెలియడము, డౌట్స్ నుంచి, కంప్లీట్లీ ఇల్యూషన్స్ నుంచి మీరు బయటకు వస్తున్నారు, నిజం అనేది క్లియర్గా చూడబోతున్నారు ఈ ఏప్రిల్ మంత్లో అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటంటే మీ థాట్స్లో మీకు క్లారిటీ అనేది రాబోతుంది. అంటే ఇప్పుడు వరకు మీరు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, మీ థాట్స్ మిమ్మల్ని ఎలాంటి డిసెప్టివ్లో ఉంచడము, మనల్ని మోసే థాట్స్ అలా ఉంచేది, క్లియర్గా చూనివ్వకుండా లైక్ అజ్యూమ్ చేసుకోవడము ఏంటి అని చెప్పేసి, ఇలా ఫాగినెస్ అంటారు రైట్. ఈ ఫాగినెస్ అనేది బ్రేక్ అవ్వబోతుంది మీకు ఈ మంత్లో, ఈ ఏప్రిల్ మంత్లో అన్నట్లు చూపిస్తుంది. అంటే అన్ని నిజాలు మొత్తం అంతా అన్ని కళ్ళ ముందుకు రాబోతున్నాయి, అవి మీరు చూడబోతున్నారు అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. అయితే కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఆ నిజాలు బయట ఎమోషన్స్కి సంబంధించి కూడా చూపిస్తుంది, ఇది ఎమోషన్ కనెక్షన్స్కి సంబంధించి కొంతమందికి. సో కాబట్టి ఏంటంటే అది బయటకు వచ్చేసరికి కొంచెం మీరు హర్ట్ అవ్వడము, చూడాలి అని తెలిసినప్పటికీ వద్దు నేను చూడను, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆ ఎనర్జీలో ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ ఏంటి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఈ ఏప్రిల్ మంత్లో ఏదైతే బ్రేక్ అవుతుంది, మీరు కావాలన్నా వద్దన్నా యూనివర్స్ అది బ్రేక్ చేస్తుంది ఆ ఇల్యూషన్స్ అన్నట్లు మీకు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అందుకనే మీకు కంప్లీషన్ ఉంది ఇక్కడ
ఇక్కడ ద వరల్డ్. సో మంత్ ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు వరల్డ్తో ఒక కొత్త న్యూ షిఫ్ట్ జరగడము, ఒక న్యూ సైకిల్లోకి ఎంటర్ అవ్వడం అన్నది చూపిస్తుంది అనమాట. సో 7 ఆఫ్ కప్స్తో కన్ఫ్యూషన్స్ మళ్ళీ ఆల్రెడీ వచ్చింది, బ్రేక్ అవ్వడం అనేది చూపిస్తుంది. అండ్ ఎమోషన్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందని అంటే, మీరు ఇప్పుడైతే ఎలాంటి డౌట్స్లో ఉన్నారో, ఏది క్లియర్గా చూడలేకపోతున్నారో దానికి సంబంధించి క్లియర్గా చూసి ఇప్పుడు ఈ మంత్లో మీరు డెసిషన్ అనేది తీసుకుంటున్నారు. ఆప్షన్స్ అనేది ఇప్పుడు క్లియర్లీ చూసి మీకు ఏదైతే బెటరో మీకు ఏదైతే ఇంప్రూవ్ అవ్వడానికి మీ లైఫ్లో హెల్ప్ చేస్తుందో దాన్ని మీరు చూస్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఇంకా కొంతమంది హెసిటేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రూత్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి అది కొంచెం హెవీనెస్, అంటే ఇంతవరకు ఆ ఇల్యూజన్లో ఉన్నారు, ఒక్కసారి అది బయటకు వచ్చేసరికి ఎలా అని చెప్పేసి కొంచెము హెసిటేట్ చేస్తున్నారు అనమాట. కానీ ఇక్కడ తర్వాత ఏంటి అని అంటే మెల్లిగా దాన్ని లెట్ గో చేసేసి నెక్స్ట్ అంటే ఆప్షన్ లాంటిది, లైక్ నెక్స్ట్ చూద్దాము ఏం నడుస్తుంది అని చెప్పేసి చూస్ చేసుకోవడానికి చూస్తున్నారు. కొంతమంది ఎమోషనల్లీ ఎవరితో అయినా మాట్లాడుతూ ఉండే ఛాన్సెస్ ఉంది, కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్పటికి ఏంటి అని అంటే అవుతున్నప్పటికీ వద్దు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఫుల్ స్టాప్ పెట్టడం దానికి ఇలా అనమాట. సో ఈ విధంగా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఏప్రిల్ మంత్లో మీరు న్యూ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యే పాసిబిలిటీ చాలా హై ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. సో మీరు ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత చాలా ఆప్షన్స్ మీ ముందుకు రావడం, చాలామంది మీ లైఫ్లోకి అట్రాక్ట్ అవ్వడం అనేది మీరు నోటీస్ చేయొచ్చు. బట్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఒక థింగ్ ఏంటి అని అంటే మీరు ఇస్తున్నారు మీ ఎనర్జీని ఈ మంత్లో, బట్ అట్ ద సేమ్ టైం కంప్లీట్లీ కాకుండా డౌట్గా సో ముందుకు వెళ్ళాలా లేదా ఏంటి అని చెప్పేసి డౌట్గా ఆన్ అండ్ ఆఫ్, లైక్ ముందుకు వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం, అలాంటి ఛాన్సెస్ అనేది చూపిస్తుంది. సో కొంచెం ఇంకా లైక్ ఎందుకు అన్నట్లు ఆలోచించి ఆగిపోవడం, బట్ కావాలి కదా అని చెప్పేసి ముందుకు వెళ్ళడము, ఇలాంటి సిచ్యువేషన్ జరిగేది మీకు ఏప్రిల్ మంత్లో చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది. ఇది స్పెషల్లీ ఎమోషన్ విషయానికి, కనెక్షన్ విషయానికి సంబంధించి మీలో కొంతమందికి అనమాట ఈ మెసేజ్. ఓకే, సో ఇదంతా ఎప్పుడైతే మీకు ఇల్యూషన్స్ ఇవంతా ఎండ్ అయిపోయి ఈ సిచ్యువేషన్కి వచ్చారో అప్పుడు ఇమీడియట్లీ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ద వరల్డ్తో మీరు ఒక పాత సైకిల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, దానికి సంబంధించిన రిజల్ట్ మీకు రాబోతుంది అండ్ మీరు కొత్త సైకిల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి మీరు ఈ మంత్లో ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఏప్రిల్ మంత్లో వేరే ప్లేసెస్కి వెళ్ళడం, డిస్టెన్స్ చూపిస్తుంది. ఇదేదో 1-2 కిలోమీటర్స్ అలాంటిది కాదు, వేరే ప్లేస్కి కొన్ని కిలోమీటర్స్, కొన్ని వందల కిలోమీటర్స్ మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఈ మంత్లో. అయితే ఈ మంత్లో ఆ ట్రావెల్ చేసిన తర్వాత కూడా పైల్ 2 మీకు అది కూడా ఒక చేంజ్ని తీసుకొని రావడము, అది కూడా ఒక సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ని మీ లైఫ్లోకి తీసుకొని రావడం అన్నట్లు చూపిస్తుంది. సో ఈ ట్రావెల్ మీరు కనుక ఏప్రిల్ మంత్లో ట్రావెల్ చేస్తున్నారు అని అంటే ఈ ట్రావెల్ మీకు డెఫినెట్లీ చాలా హ్యాపీనెస్ని తీసుకొని రాబోతుంది, సక్సెస్ని తీసుకొని రాబోతుంది అండ్ మీకే తెలియని ఏదో నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈ ట్రావెల్ అన్నట్లు చూపిస్తుంది ఏప్రిల్ మంత్లో. ఓకే, సో ఇవి చాలా స్ట్రాంగ్గా జరిగేదన్నమాట మీకు. ఓకే, అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఏంటంటే మిరకల్స్, మీరు ఈ ఏప్రిల్ మంత్లో మిరకల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ మిరకల్స్ మీరు ట్రావెల్ చేస్తున్న టైంలోనే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా అది జరగడము, అంటే ఏదో తెలియని న్యూస్ రావడము, ఎవరితోనో పరిచయం అయిపోయి ఆ పర్సన్తో మీకు సక్సెస్ సైడ్ తీసుకుని వెళ్ళడము, ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి మిరకల్స్ మీరు ఈ మంత్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అందుకని గేట్వే ఇంకా వయాజ్ వచ్చేసి సేమ్ మెసేజెస్. ఇక్కడ మీరు చూస్తే ఈ వేల్ వచ్చేసి చిన్న వేల్ని వేరే ప్లేస్కి తీసుకొని వెళ్తుంది, రైట్? సో సేమ్ మీది కూడా అలాంటి సిచ్యువేషనే ఈ మంత్లో, ఏప్రిల్ మంత్లో పైల్ 2 అంటే మిమ్మల్ని యూనివర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడం లాంటిది అన్నట్లు చూపిస్తుంది. అందుకే ఇక్కడ ట్రావెల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంతమందికి లిటరల్ ట్రావెల్ చూపిస్తుంది, కొంతమందికి ఎనర్జెటికలీ షిఫ్ట్ అనమాట. అంటే కంప్లీట్లీ మీరు అది ఫీల్ అవుతారు, ఏంటబ్బా ఏదో జరిగింది అన్నట్లు ఫీల్ అవ్వడం అనమాట. సో అలాంటి షిఫ్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేస్తే బలవంతంగా అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేది అనిపిస్తుంది, రైట్? సో అలాంటి సిచ్యువేషనే అనమాట. మీకు కూడా వద్దు అనుకుంటూ ఉన్నారు, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ యూనివర్స్ ఏంటంటే లేదు, ప్లేస్ చేంజ్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది, షిఫ్ట్ కావాలి, ఎనర్జీలో అయినా సరే ఫిజికల్గా అయినా అని మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళడం లాంటిది అనమాట. ఓకే, సో కొంతమందికి ఇది నెక్స్ట్ ఫుల్ మూన్కి అంతా ఈ ఏప్రిల్ మంత్లో వచ్చే ఫుల్ మూన్కి అంతా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే,
సో అందుకని ఇక్కడ మీకు వయాజ్ అనమాట, అంటే ఏదో అడ్వెంచర్, ఏదో వయాజ్ అంటే ఇంకా నాకు తెలుగులో వర్డ్ తెలియదు. సో ఏదో ఎక్కడికో వెళ్తున్నట్లు, కొత్త ప్లేసెస్కి ఎక్స్ప్లోర్ చేస్తున్నట్లు చూపించేలాంటిది అనమాట. ఓకే, గేట్వే వచ్చేసి మీకు పాత్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు వరకు స్టక్ అయిపోయి ఉన్నారు, మీకు ఎలాంటి దారులు లేవు, అన్నీ క్లోజ్ అయిపోయినట్లు అనిపిస్తుంటే కనుక గేట్వే మీకు ఇక్కడ ఏంటి మెసేజ్ అంటే యూనివర్స్ నుంచి మీకు పాత్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఇప్పుడు మీరు బయటికి వచ్చేయచ్చు అని చెప్పేసి చూపించడం లాంటిది అనమాట. కొత్త వేస్ అనేది వస్తుంది అని చెప్పేసి. సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏప్రిల్ మంత్లో పైల్ 2. ఓకే, లాస్ట్ వచ్చేసి స్టిల్నెస్. సో ఇక్కడ స్టిల్నెస్ వచ్చేసి ఏంటనంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం యాక్చువల్లీ చాలా కష్టము. అంటే సైలెంట్గా ఒక మన స్టోన్ ఎలా ఉంటుంది, ఎక్కడ పెడితే అలానే కదలకుండా నిలకడతో ఉంటుంది, నిలకడతనం అంటారు కదా, అలాంటిది అనమాట. సో అలా ఉండడం మీకు ఈ మంత్లో చాలా ఇంపార్టెంట్ అన్నట్లు చూపిస్తుంది. ఎందుకనంటే డెఫినెట్లీ గేట్వే, వోయాజ్, ద వరల్డ్ అని అంటేనే మీరు ట్రావెల్ చేయడము, షిఫ్ట్ అవ్వడము చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఆ మూమెంట్లో ఏంటి అని అంటే మనకు ఏమవుతుంది ఏంటి అని చెప్పి కంగారు పడిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఈ ఏప్రిల్ మంత్లో ఏదేమైనప్పటికీ స్టిల్గా, సైలెంట్గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత నా మంచి కోసమే జరుగుతుందని చెప్పేసి ట్రస్ట్ చేసేసి స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్లు మీకు ఇక్కడ ఈ మెసేజ్ అనమాట. ఓకే, ఎంత స్టిల్గా ఉంటే అంత ఈజీగా ఫ్లో అవుతారు, అంత ఈజీగా మిరకల్స్ని ఇంకా ఈ కొత్త చేంజెస్ని పాజిటివ్గా మీ లైఫ్లోకి మేనిఫెస్ట్ చేస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో నిన్నటి రీడింగ్ కూడా యాక్చువల్లీ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. మీరు ఎవరైనా చూడలేదని అంటే వెళ్ళి ఒకసారి చూడొచ్చు, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.